ప్రతిరోజూ ఉదయం మనం బయటికి వెళ్ళినప్పుడు వీధుల్లో చిన్న చిన్న స్కూల్ బ్యాగులు వేసుకొని బడికి వెళ్తున్న పిల్లలు కనిపిస్తూ ఉంటారు కదా. మ్మ్. ఇది మనకు చాలా సాధారణమైన రోజువారీ దృశ్యంగా అనిపిస్తుంది. అవును, చాలా సాధారణం. ప్రతి ఊళ్ళో కనిపించేదే. ఖచ్చితంగా. కానీ ఈరోజు మనం మన ముందున్న ఈ చారిత్రక రికార్డులు, రాజ్యాంగపరమైన నోట్స్ ఆధారంగా ఒక లోతైన విశ్లేషణ చెయ్యబోతున్నాం. ఒక సామాన్యమైన బిడ్డ ఆ బడిగడప తొక్కడం వెనుక, అంటే ఆ దైనందిన దృశ్యం వెనుక దశాబ్దాల పోరాటముందనే విషయం ఈ డాక్యుమెంట్స్లో చాలా స్పష్టంగా ఉంది. రైట్. ఎన్నో చట్టపరమైన సవాళ్లు, అద్భుతమైన సామాజిక పరిణామాలు దాగినాయి అందులో. అవును. ముఖ్యంగా మనం ఈరోజు మాట్లాడుకోబోయేది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009, అంటే ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం గురించి. మన దగ్గర ఉన్న ఆధారాలను బట్టి చూస్తే ఈ చట్టం పుట్టుక అనేది ఏదో రాత్రికి రాత్రి జరిగిన సాధారణ ప్రభుత్వ ప్రక్రియ కాదు. కానేగాదు, ఇది చాలా సుదీర్ఘమైన ప్రయాణం. నిజమే. 2002లో జరిగిన 86వ రాజ్యాంగ సవరణ దగ్గర్నుంచి అది 2009లో ఒక బలీయమైన చట్టంగా మారడానికి మధ్య జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఆ మేధోమథనం అంతా ఇంతా కాదు. ఈ డీప్ డైవ్ లక్ష్యం కూడా అదే. ఆ డాక్యుమెంట్లలో దాగి ఉన్న వాస్తవాలను వెలికితీయడం. విద్యా హక్కు అనేది మానవ హక్కుల పరిణామ క్రమంలో ఎలా ఒక అద్భుతమైన మైలురాయిగా నిలిచిందో చూద్దాం. ఈ అంశాన్ని మనం చారిత్రక కోణంలో విశ్లేషించడం నిజంగా చాలా ముఖ్యం. ఎందుకంటే విద్య అనేది శతాబ్దాల పాటు కేవలం కొద్దిమందికి మాత్రమే పరిమితమైన ఒక వరం. అది ఆర్థికంగా లేదా సామాజికంగా పైస్థాయిలో ఉన్నవారికి మాత్రమే. అవును, ఒకప్పుడు అందరికీ అందుబాటులో ఉండేది కాదు. ఖచ్చితంగా. అలాంటి విద్యను దేశంలోని ప్రతి పౌరుడికి దక్కాల్సిన కనీస ప్రాథమిక హక్కుగా మార్చడానికి మన రాజ్యాంగ నిర్మాతలు, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు, విద్యావేత్తలు ఎంతగా శ్రమించారో ఈ డాక్యుమెంట్లు మనకు కళ్లకు కట్టినట్లు చెప్తున్నాయి. ఒక చట్టం ద్వారా దేశ భవిష్యత్తును ఎలా రీడిజైన్ చేయవచ్చో ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ. అంటే ఇది కేవలం బడులు కట్టడం గురించి మాత్రమే కాదు అంటారు. అవును, ఇది ఒక తరం ఆలోచనా విధానాన్ని మార్చడం గురించి జరిగిన చారిత్రక ఘట్టం. సరే, దీని వివరంగా విశ్లేషిద్దాం. ఈ ప్రయాణం ఎక్కడ మొదలైందో అక్కడ్నించి చూద్దాం. మనకున్న నోట్స్ ప్రకారం చూస్తే నేరుగా 2009లో చట్టం ఆమోదం పొందలేదు. దానికి ముందు ఒక పెద్ద వైఫల్యం దాగి ఉంది. 2005 నాటి బిల్లు గురించి చెప్తున్నారు కదా? అవును. 2005లో సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే CABE, ఒక విద్యా హక్కు బిల్లు ముసాయిదాను రూపొందించి రాష్ట్రాలకు పంపించింది. కాని ఆ బిల్లు తీవ్రమైన వ్యతిరేకతను మూటగట్టుకుని దారుణంగా విఫలమైంది. చట్టంగా మారకుండానే ఆగిపోయింది. అసలు ఇంత పవిత్రమైన ఉద్దేశ్యంతో తీసుకొచ్చిన బిల్లును రాష్ట్రాలు ఎందుకు తిరస్కరించాయి? ఈ పురిటి నొప్పుల వెనుక ఉన్న అసలు కారణాలేమిటి? ఇక్కడ మనం ఆనాటి వాస్తవ పరిస్థితులను, ముఖ్యంగా ఆర్థిక కోణాన్ని అర్థం చేసుకోవాలి. ఆదర్శాలను కాగితం మీద రాయడం వేరు, వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడం వేరు కదా. ప్రాక్టికల్గా ఆలోచించాలంటారు. అవును. దేశంలో ఉన్న 6-14 ఏళ్ల పిల్లలందరికీ ఉచిత విద్యను అందిస్తాము అని ప్రకటించడం వినడానికి చాలా బావుంటుంది. కాని మన దేశ జనాభా దృష్ట్యా దాన్ని ఆచరణలో పెట్టాలంటే రాత్రికి రాత్రే దేశవ్యాప్తంగా లక్షలాది కొత్త పాఠశాలా భవనాలు నిర్మించాలి. కోట్లాది మంది పిల్లలకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్స్ కూడా ఇవ్వాలి కదా. ఖచ్చితంగా. వాటితో పాటు మధ్యాహ్న భోజనం అందించాలి. వాళ్ళందరికీ నాణ్యమైన చదువు చెప్పడానికి లక్షలాది మంది అర్హత కలిగిన ఉపాధ్యాయులను రిక్రూట్ చేసి వారికి ప్రతి నెలా జీతాలు చెల్లించాలి. ఇదంతా కొన్ని వేల కోట్ల రూపాయలతో కూడుకున్న వ్యవహారం. 2005లో కేంద్ర ప్రభుత్వం ఈ ముసాయిదాను రాష్ట్రాలకు పంపించినప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆర్థిక భారాన్ని చూసి ఒక అడుగు వెనక్కి వేశాయి. మరి ఈ రికార్డుల్లో రాష్ట్ర ప్రభుత్వాల వాదన కూడా ఒక రకంగా లాజికల్గానే అనిపిస్తోంది. ఎందుకంటే ఈ ఉచిత విద్యను అందించాలనే బృహత్తరమైన ఆలోచన కేంద్రానిది కాబట్టి ఆ ఖర్చును కూడా కేంద్రమే భరించాలని రాష్ట్రాలు డిమాండ్ చేశాయి కదా. రాష్ట్రాల బడ్జెట్ అప్పటికే లోటులో ఉందని, ఈ అదనపు భారాన్ని తాం మోయలేమని స్పష్టంగా చెప్పాయి. రైట్. మరి ఈ కేంద్ర రాష్ట్రాల మధ్య నిధుల పంపకాల ప్రతిష్టంభన ఎలా తొలగిపోయింది? 2009 నాటికి ఈ సమస్యను ఎలా పరిష్కరించారు? ఈ ప్రతిష్టంభనను తొలగించడానికి ఒక సుదీర్ఘమైన ఆర్థిక కసరత్తు జరిగింది. ప్రభుత్వ యంత్రాంగం మరియు ఆర్థికవేత్తలు ఒక రాజీ మార్గాన్ని అన్వేషించారు. ఇక్కడే తపస్ మజుందార్ కమిటీ లాంటి నిపుణుల బృందాలు కీలక పాత్ర పోషించాయి.
జాతీయ స్థాయిలో విద్యను హక్కుగా మారుస్తున్నాం కాబట్టి కేంద్రం బాధ్యత ఎక్కువగా ఉండాలి. అదే సమయంలో అమలు చేసేది రాష్ట్రాలు కాబట్టి వారి భాగస్వామ్యం కూడా ఉండాలని నిర్ణయించారు. అంటే ఆ ఖర్చును నిర్దిష్ట నిష్పత్తిలో పంచుకునేలా అంగీకారం కుదిరిందనమాట. మన నోట్స్లో ఉన్నట్లుగా 65-35 లేదా 60-40 నిష్పత్తి లాంటిది అమలులోకి వచ్చింది. ఖచ్చితంగా. సాధారణంగా 60% నిధులను కేంద్రం భరిస్తే 40% నిధులను రాష్ట్రాలు భరించేలా ఒక సహకార సమాఖ్య విధానాన్ని అవలంబించారు. కోఆపరేటివ్ ఫెడరలిజం అంటాం కదా, అలా. అవును, విన్నాను. మరి కొన్ని ప్రత్యేక రాష్ట్రాల పరిస్థితి ఏంటి? కొన్ని ఈశాన్య రాష్ట్రాలకు, ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకైతే కేంద్రం ఇంకా ఎక్కువ శాతం, అంటే దాదాపు 90% వరకు నిధులిచ్చేలా వెసులుబాటు కల్పించారు. ఇలా రాష్ట్రాల ఆర్థిక భయాలను పోగొట్టి నిధుల సమస్యకు ఒక స్పష్టమైన పరిష్కారం చూపిన తర్వాతే ఎట్టకేలకు 2009లో విద్యా హక్కు చట్టాన్ని భారత పార్లమెంట్ ఆమోదించగలిగింది. సరే, ఆర్థిక సమస్య పరిష్కారమయ్యాక పార్లమెంట్ ఆమోదించడం బాగానే ఉంది. కానీ ఈ చట్టం గురించి చదువుతున్నప్పుడు నాకు కలిగిన అతిపెద్ద సందేహం ఒకటుంది. ఇది కేవలం పన్నులు వసూలు చేసే చట్టమో లేదా ఆస్తుల పంపకాల చట్టమో కాదు కదా. ఇది పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే అత్యంత సున్నితమైన చట్టం. బడిలో వాతావరణం ఎలా ఉండాలి, ఎలాంటి బోధన పద్ధతులు వాడాలి లాంటి పూర్తి విధివిధానాలతో ఈ డాక్యుమెంట్ను ఎవరు రాశారు? దీని వెనుకున్న సంస్థాగతమైన మేధస్సు ఎవరిది? మంచి ప్రశ్న. ఈ చట్ట ముసాయిదా తయారీ అనేది కేవలం న్యాయవాదులకు మాత్రమే వదిలియాల్సిన విషయం కాదని ప్రభుత్వం చాలా త్వరగానే గ్రహించింది. పిల్లల చైల్డ్ సైకాలజీ నేర్చుకునే విధానం, పాఠశాల వాతావరణం ఇవన్నీ అర్థం చేసుకున్న ఒక నిపుణుల సంస్థ దీనికి అవసరం. అందుకే ఎన్సీఈఆర్టీ రంగంలోకి దిగిందనమాట. అవును. ఈ బృహత్తర బాధ్యతను నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అంటే ఎన్సీఆర్టీకి ప్రభుత్వం అప్పగించింది. ఎన్సీఈఆర్టీ పాత్ర ఈ చట్టం రూపకల్పనలో ఎంత కీలకమో మన రివిజన్ నోట్స్ చాలా స్పష్టంగా చెబుతున్నాయి. కేవలం సిలబస్ తయారు చేయడమే కాకుండా విద్యార్థుల మానసిక స్థాయిని అర్థం చేసుకుని ఈ చట్టాన్ని డిజైన్ చేశారని తెలుస్తోంది. ఉదాహరణకు, పిల్లలకు ఎలాంటి శారీరక, మానసిక శిక్షలు అంటే కార్పొరల్ పనిష్మెంట్ ఉండకూడదనే కఠినమైన నిబంధన ఇందులో పెట్టారు కదా. ఆ నిబంధన ఈ చట్టంలో ఒక మైలు రాయి. ఎన్సీఆర్టీ ఆలోచనా విధానం ఎలా ఉందంటే, బడి అంటే భయం పుట్టించే ప్రదేశం కాకూడదు. కేవలం పిల్లలను బడిలో చేర్పించడం, ఎన్రోల్మెంట్ మాత్రమే కాదు, వారిని బడిలో కొనసాగేలా చేయడం. అంటే రిటెన్షన్ అనేది చాలా ముఖ్యం. బడి మానేయకుండా చూడాలి. అవును. దానికి బడి వాతావరణం స్నేహపూర్వకంగా ఉండాలి. అందుకే శిక్షలను పూర్తిగా నిషేధించారు. దాంతోపాటు ఉపాధ్యాయులకు ఉండాల్సిన కనీస అర్హతలను ఖరారు చేశారు. ఒక టీచర్కు ఎంతమంది విద్యార్థులుండాలి, టీచర్ స్టూడెంట్ రేషియో అంటాం కదా, అది ఎలా ఉండాలి, ఆట స్థలం ఎలా ఉండాలి, త్రాగునీరు, మరుగుదొడ్లు లాంటి మౌలిక సదుపాయాలు ఎలా ఉండాలి అనే ప్రతి చిన్న అంశాన్ని ఎన్సీఆర్టీ ఈ చట్టంలో పొందుపరిచింది. భలే డిజైన్ చేశారు. అవునండి. బట్టి పట్టే చదువుల నుంచి నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ వైపు విద్యా వ్యవస్థను నడిపించేలా ఈ ముసాయిదాను తీర్చిదిద్దారు. హియర్స్ వేర్ ఇట్ గెట్స్ రియలీ ఇంట్రెస్టింగ్. ఈ దశలో మన పరిశోధనలో మరింత ఆసక్తికరమైన ఒక రాజ్యాంగ కోణం కనిపిస్తోంది. ఒక చట్టం ఎంత గొప్పగా ఉన్నా అది కేవలం ఒక చట్టం మాత్రమే. అయితే దాని భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు సులభంగా మార్చేయొచ్చు లేదా నిధులు ఆపేయొచ్చు. కాని ఈ విద్యా హక్కుకు ఎవరు కదల్చలేని ఒక బలమైన రక్షణ కవచాన్ని మన రాజ్యాంగం కల్పించింది. ఇక్కడే మనం ఆర్టికల్ 21కు మరియు ఆర్టికల్ 21A మధ్య ఉన్న సంబంధాన్ని, తేడాను విశ్లేషించాలి. ఈ రెండింటి పేర్లు ఒకేలా ఉండటం వల్ల సాధారణంగా ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. నిజమే. ఆ కన్ఫ్యూషన్ తొలగించడానికి మనం ఒక చక్కటి ఉదాహరణను తీసుకోవచ్చు. ఆర్టికల్ 21 అనేది మన రాజ్యాంగంలో ఒక మహావృక్షం లాంటిది అని ఊహించుకుందాం. ఒక పెద్ద చెట్టులాగా. అవును. ఈ ఆర్టికల్ దేశంలోని పౌరులందరికీ, అంటే పుట్టిన పసికందు దగ్గరనుండి పండు ముసలివాళ్ల వరకు అందరికీ సమానంగా వర్తిస్తుంది. ఇది గౌరవంగా జీవించే హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛను అంటే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీని కల్పిస్తోంది. ఏ వ్యక్తి ప్రాణాన్ని లేదా స్వేచ్ఛను చట్టవిరుద్ధంగా హరించకూడదు అని ఆ మహావృక్షం అభయమిస్తోంది. అయితే అక్షరాస్యత లేని జీవితం,
విజ్ఞానం లేని బతుకు నిజమైన అర్థంలో గౌరవప్రదమైన జీవితం కాదని సర్వోన్నత న్యాయస్థానాలు పలు సందర్భాల్లో స్పష్టం చేశాయి. అంటే గౌరవంగా బతకాలంటే ప్రాథమికంగా విద్య అనేది ఒక మనిషికి అవసరం. అందువల్లే 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 21కి ఆ అనుబంధాన్ని చేర్చారనమాట. ఇక్కడ ఆర్టికల్ 21A అనేది ఆ మహావృక్షానికి పుట్టిన ఒక చిన్న కొమ్మ అనుకోవచ్చు కదా. ఖచ్చితమైన పోలిక. ఆ మహావృక్షానికి ఒక ప్రత్యేకమైన కొమ్మును అంటగట్టారు. అయితే ఈ ఆర్టికల్ 21A అందరికీ వర్తించదు. ఇది కేవలం 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు మాత్రమే నీడనిస్తోంది. స్పెసిఫిక్గా ఆ వయసు వాళ్లకే అన్నమాట. అవును, ఆ వయసు పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ ప్రాథమిక విద్యను పొందే హక్కును కల్పించే ప్రత్యేక రాజ్యాంగ రక్షణేది. ఒక మనిషి ప్రాణాలతో గౌరవంగా బతకడం గురించి మాట్లాడేది ఆర్టికల్ 21 అయితే, ఒక పౌరుడు చదువుకుని సమాజంలో నిలబడటం గురించి మాట్లాడేది ఆర్టికల్ 21A. ఈ సవరణ వల్ల విద్యా హక్కు అనేది కేవలం ప్రభుత్వ విధానం స్థాయి నుంచి పౌరుడి ప్రాథమిక హక్కు అంటే ఫండమెంటల్ రైట్ స్థాయికి చేరింది. పౌరులు కోర్టుకు కూడా వెళ్ళొచ్చు కదా. అవును, ఒకవేళ ప్రభుత్వాలు ఈ విద్యను అందించడంలో విఫలమైతే నేరుగా కోర్టును ఆశ్రయించి హక్కును సాధించుకునే అధికారం దీనివల్ల లభించింది. ప్రాథమిక హక్కుగా మారడమనేది నిజంగా ఒక విప్లవాత్మకమైన మార్పు. సో వాట్ ఇస్ దిస్ ఆల్ మీన్? ఇక్కడ ఒక లాజికల్ ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ ఆర్టికల్ 21A ద్వారా 6 నుంచి 14 ఏళ్ల వయసున్న పిల్లలకే ఈ హక్కు లభిస్తోంది. ప్రాథమిక విద్య 6 ఏళ్లకు మొదలవుతుంది సరే. మరి అంతకంటే చిన్నపిల్లల పరిస్థితేంటి? 0 నుంచి 6 ఏళ్ల వయస్సు అనేది ఒక బిడ్డ ఎదుగుదలలో అత్యంత కీలకమైన దశ. ఈ పునాది దశను గాలికి వదిలేస్తే 6 ఏళ్ల తర్వాత బడికి వచ్చే పిల్లల పునాది బలహీనంగా ఉంటుంది కదా. దీనికి సంబంధించిన రాజ్యాంగ నిబంధనలు మన నోట్స్లో ఏమున్నాయో చూస్తే ఆర్టికల్ 45 కనిపిస్తోంది. దీన్ని మనం విశాల దృక్పథంతో చూస్తే మన రాజ్యాంగ నిర్మాతలకు ఎంతటి ముందుచూపుందో ఈ ఆర్టికల్స్ చూస్తే అర్థమవుతుంది. వారు ఏ దశను వదిలేయలేదు. ఆదేశిక సూత్రాల్లో అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉన్న ఆర్టికల్ 45ని మనం గమనిస్తే 0 నుండి 6 సంవత్సరాల లోపు పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను, సంరక్షణను అందించాల్సిన బాధ్యతను ప్రభుత్వంపై ఉంచింది. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అంటారు కదా. కరెక్ట్. ఈ ఆర్టికల్ 45 స్ఫూర్తితోనే మన దేశంలో లక్షలాది అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. మన గ్రామాల్లో, పట్టణాల్లో చూసే అంగన్వాడీ వ్యవస్థ వెనుకున్న రాజ్యాంగ పునాది ఆర్టికల్ 45 అన్నమాట. అక్కడ ఆటపాటల ద్వారా, పౌష్టికాహారం ద్వారా 6 ఏళ్లలోపు పిల్లలకు శారీరకంగా, మానసికంగా ఒక బలమైన బేస్ తయారు చేస్తారు. ఆ పునాది గట్టిగా ఉంటేనే ఆర్టికల్ 21A కింద ఇచ్చే ప్రాథమిక విద్య విజయవంతమవుతుంది. ఈ 2 ఆర్టికల్స్ ఒకదానికొకటి ఎలా అనుసంధానమయ్యాయో చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అంతేకాదు, ఈ అనుసంధానం ఇక్కడితో ఆగిపోలేదు. దీనికంటే ముందు దశకు వెళితే మనకు మరో అద్భుతమైన సామాజిక విశ్లేషణ కనిపిస్తుంది. మన ఆధారాల్లో ఆర్టికల్ 42 గురించి కూడా ప్రస్తావించారు. ఇది కూడా ఆదేశిక సూత్రాల్లోనిదే. అవును, ఇక్కడే నేను డాక్యుమెంట్లు చదువుతున్నప్పుడు కాస్త ఆశ్చర్యపోయాను. ఆర్టికల్ 42 అనేది పని ప్రదేశాల్లో న్యాయమైన పరిస్థితులు మరియు స్త్రీలకు ప్రసూతి సౌకర్యాలు అంటే మ్యాటర్నిటీ లీవ్స్ గురించి చెప్తుంది కదా. పైకి చూస్తే ఒక తల్లికిచ్చే ప్రసూతి సెలవులకు, గర్భవతులకు కల్పించే సౌకర్యాలకు మరియు పిల్లల విద్యా హక్కుకు అసలు ప్రత్యక్ష సంబంధమేమీ కనిపించదు. కాని దీని వెనుక ఒక బలమైన సామాజిక ఆర్థిక బంధముందనేది మన పరిశోధనలో తేలింది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? భలే పాయింట్ పట్టుకున్నారు. దీన్ని మనం ఒక అసంఘటిత రంగంలో అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో పనిచేసే కార్మిక కుటుంబం కోణంలోంచి విశ్లేషిస్తే ఆ అదృశ్య బంధం స్పష్టంగా కనిపిస్తుంది. ఒక గర్భవతిగా ఉన్న తల్లికి సరైన విశ్రాంతి, ఆ సమయంలో ఆర్థిక భద్రత ఉంటేనే ఆమె ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వగలదు. ప్రసూతి సౌకర్యాలు, వేతనంతో కూడిన సెలవులు లేకపోతే ఆ కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో పడుతుంది, అప్పుల పాలవుతుంది. దానివల్ల పిల్లల చదువు దెబ్బతింటుంది. అవును, కుటుంబం నిలకడగా లేనప్పుడు, ఆర్థిక భారం పెరిగినప్పుడు ఆ ఇంట్లోని పెద్ద పిల్లలు బడి మానేసి పనులకు వెళ్లాల్సిన దుస్థితి వస్తుంది. అంటే తల్లికి ఆర్థిక భద్రత లేకపోతే ఆ భారం పిల్లల మీద పడి వాళ్లు బాలకార్మికులుగా మారుతారన్మాట. ఇది ఒక విషవలయంలాంటిది. కుటుంబం ఆర్థికంగా స్థిరంగా ఉన్నప్పుడే తల్లిదండ్రులు తమ పిల్లలను చదువు కోసం బడికి పంపుతారు. సరిగ్గా అదే పాయింట్. ఆర్టికల్ 42 ద్వారా పని ప్రదేశంలో సౌకర్యాలు, ప్రసూతి సెలవులు లాంటివి కల్పించడం వల్ల పరోక్షంగా ఆ కుటుంబం ఒక ఆర్థిక షాక్ నుండి రక్షించబడుతోంది.
తద్వారా ఆ ఇంట్లోని పిల్లవాడు శ్రమదోపిడికి గురి కాకుండా కాపాడబడుతున్నాడు. వాడికి బడికి వెళ్లే స్వేచ్ఛ దొరుకుతోంది. వావ్, ఇది వినడానికి చాలా బాగుంది. అవును, ఆర్టికల్ 42 అనేది ఆర్టికల్ 21A అమలు కావడానికి ఒక అత్యంత బలమైన సామాజిక మద్దతును ఇస్తోంది. ఒక వ్యవస్థగా రాజ్యాంగం ఈ సమస్యలన్నిటినీ ఎంత లోతుగా ఒక గొలుసుగట్టులా పరిష్కరించే ప్రయత్నం చేసిందో ఈ కనెక్టివిటీ ద్వారా మనకర్థమవుతోంది. ఈ సామాజిక, ఆర్థిక, రాజ్యాంగ కోణాలను విశ్లేషించిన తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా జాతీయ సరిహద్దులు దాటి అంతర్జాతీయ స్థాయికి వెళ్దాం. ఒకసారి మన శ్రోతలు ఊహాత్మకంగా ఒక ప్రపంచ పటాన్ని కళ్లముందుంచుకోవాలి. ఎందుకంటే విద్య అనేది ఏ ఒక్క దేశానికో పరిమితమైన సమస్య కాదుగదా. ప్రపంచవ్యాప్తంగా విద్యా హక్కు పరిస్థితి ఎలా ఉంది, వివిధ దేశాలు ఎలాంటి మైలురాళ్లను చేరుకున్నాయి అనేది మన రికార్డులో స్పష్టంగా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో చూస్తే ఉత్తర అమెరికా ఖండంలోని కెనడా దేశం విద్యా హక్కును చట్టబద్ధం చేయడంలో ఆర్జుడిగా కనిపిస్తోంది కదా. అవును, ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ విద్యా హక్కును ఒక చట్టబద్ధమైన పౌర హక్కుగా గుర్తించి అమలు చేసిన ఘనత కెనడా దేశానిదే. విద్య అనేది రాజ్యాలు చేసే దానధర్మం కాదు, అది ఆధునిక సమాజంలో ప్రతి పౌరుడికి దక్కాల్సిన కనీస ప్రాథమిక హక్కు అని కెనడా ఆనాడే ప్రపంచానికి చాటిచెప్పింది. వాళ్లు తీసుకున్న చారిత్రక నిర్ణయం ఐక్యరాజ్యసమితి లాంటి సంస్థలేర్పడిన తర్వాత మిగతా ప్రపంచ దేశాలన్నింటికీ ఒక నమూనాగా, మార్గదర్శిగా నిలిచింది. ఒక చట్టాన్ని తీసుకురావడంలో కెనడా ముందుంటే ఆ చట్టాన్ని 100% అమలు చేయడంలో మరో దేశం మనకు ఆదర్శంగా నిలుస్తోంది. మన డాక్యుమెంట్లలో దక్షిణ అమెరికా ఖండంలోని చిలీ దేశం పేరు ప్రముఖంగా కనిపిస్తోంది. విద్యా హక్కు అమలులో, ముఖ్యంగా నిలకడగా విద్యను అందించడంలో చిలీ దేశం మోడల్ ప్రపంచంలోనే ఒక అద్భుతమైన కేస్టడీగా ఎందుకు నిలిచిందో వివరించగలరా? చిలీ దేశం సాధించిన విజయం నిజంగా అసాధారణమైనది. చట్టం పుస్తకాల్లో ఉండటం వేరు, దాన్ని క్షేత్రస్థాయిలో 100% అమలు చేయడం వేరు కదా. ప్రాథమిక విద్యలోని మొదటి 6 సంవత్సరాలు అంటే పిల్లలు బడిలో చేరిన దగ్గర నుండి 6 సంవత్సరాల పాటు ఎక్కడ ఏ ఒక్క పిల్లాడు కూడా బడి మానేయకుండా చూడటంలో చిలీ దేశం అత్యద్భుతమైన విజయం సాధించింది. దీన్నే జీరో డ్రాపౌట్స్ అంటారు. అవును, జీరో డ్రాపౌట్స్. కేవలం పిల్లలను స్కూల్లో నమోదు చేసుకోవడమే కాదు, వాళ్లు నాణ్యమైన విద్యను పూర్తి చేసేలా ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం ట్రాక్ చేస్తోంది. ఈ పకడ్బందీ అమలు, ఆ నాణ్యతా ప్రమాణాల వల్లే ప్రపంచంలోనే విద్యా హక్కు అమలులో చిలీ దేశం అగ్రస్థానంలో నిలుస్తోంది. జీరో డ్రాపౌట్ సాధించటం అనేది ఒక వ్యవస్థ అత్యున్నత పనితీరుకు నిదర్శనం. మరి ఈ అంతర్జాతీయ చిత్రపటంలో మన భారతదేశం స్థానం ఎక్కడ ఉంది? ఐక్యరాజ్య సమితి మరియు యునెస్కో తీసుకున్న చొరవ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు ఈ హక్కును అమలు చేస్తున్నాయి కదా. ఐక్యరాజ్య సమితి చొరవతో ఇప్పటిదాకా 136 దేశాలు విద్యా హక్కును అధికారికంగా అమలు చేస్తున్నాయి. మన భారతదేశం విషయానికొస్తే మన పార్లమెంట్ 2009లో చట్టం చేసినా అది దేశవ్యాప్తంగా అధికారికంగా అమలులోకి వచ్చింది మాత్రం 2010 ఏప్రిల్ 1న. అలా చట్టాన్ని అమలు చేయడం ద్వారా పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను ప్రాథమిక హక్కుగా కల్పించిన దేశాల జాబితాలో భారతదేశం 135వ దేశంగా రికార్డులోకెక్కింది. మనం ఈ జాబితాలో కొద్దిగా ఆలస్యంగా చేరినప్పటికీ మన దేశ జనాభా పరిమాణాన్ని, భౌగోళిక వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఇది ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియ అని చెప్పక తప్పదు. 135వ దేశంగా చేరడం నిజంగా ఒక మైలురాయి. సరే, ఈరోజు మనం మన దగ్గర ఉన్న ఆధారాలతో చేసిన ఈ డీప్ డైవ్ ముఖ్యాంశాలను ఒకసారి సంగ్రహంగా వివరిస్తాను. బడికి వెళ్లే ఒక సాధారణ విద్యార్థి వెనుక ఉన్న అసాధారణమైన వ్యవస్థను మనం అర్థం చేసుకున్నాం. 2005లో నిధుల కొరత వల్ల రాష్ట్రాలు భయపడిన స్థాయి నుంచి 2009 నాటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక ఆర్థిక రాజీకి రావడం చూశాం. పిల్లల సైకాలజీని అర్థం చేసుకుని ఎన్సీఈఆర్టీ ఒక మానవీయమైన చట్టానికి రూపకల్పన చేసిన తీరును పరిశీలించాం. అవును, అలాగే రాజ్యాంగ రక్షణల గురించి కూడా. రైట్. ముఖ్యంగా ఆర్టికల్ 21 అనే మహావృక్షానికి 21A అనే ప్రాథమిక హక్కుల కొమ్మకు ఉన్న తేడాను విశ్లేషించాం. అంతేకాకుండా ఆర్టికల్ 45 కింద నడిచే అంగన్వాడీలు, ఆర్టికల్ 42 కింద తల్లులకు లభించే ప్రసూతి సెలవులు, ఇవి పిల్లల విద్యా హక్కుకు పరోక్షంగా ఎలా బలమైన సామాజిక పునాదులు వేస్తున్నాయా తెలుసుకున్నాం. ఇక అంతర్జాతీయంగా చూస్తే చట్టం చేయడంలో కెనడా ఆద్యుడిగా నిలిస్తే జీరో డ్రాపౌట్స్తో అమలులో చిలీ దేశం ఛాంపియన్గా నిలిచింది.
అలాగే మన భారతదేశం 135వ దేశంగా ఈ యజ్ఞంలో భాగస్వామి అయింది. ఇదంతా వింటుంటే కేవలం సమాచారం నేర్చుకోవడంలాగా కాకుండా మన చుట్టూ ఉన్న విద్యావ్యవస్థ పునాదుల పట్ల, రాజ్యాంగం ఒక వలయంలా అల్లిన సామాజిక రక్షణల పట్ల ఒక సరికొత్త అవగాహన ఏర్పడుతోంది. ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. మనం చెప్పుకున్నట్లు భారతదేశం ఒక గొప్ప చట్టాన్ని తీసుకురావడంలో 135వ దేశంగా నిలిచింది. సరే, రాజ్యాంగపరమైన రక్షణలున్నాయి, నిధుల పంపకాలపై స్పష్టతుంది, స్నేహపూర్వకమైన సిలబస్ ఉంది. ఇదంతా కాగితాల మీద ఒక అద్భుతమైన విజయం. కానీ చట్టం పుస్తకాల్లో ఉంటే సరిపోదు కదా. ఈరోజుకి కూడా మన దేశంలో ఎన్నో మారుమూల గ్రామాల్లో, గిరిజన ప్రాంతాల్లో, మురికివాడల్లో పిల్లలు మధ్యలోనే బడి మానేస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఆ చిలీ దేశంలాగా మన దేశంలోని ప్రతి మారుమూల గ్రామంలోనూ జీరో డ్రాపౌట్ సాధించాలంటే భవిష్యత్లో మన విద్యావ్యవస్థలో ఇంకెలాంటి మార్పులు రావాలి? కేవలం ప్రభుత్వ చట్టాలు మాత్రమే ఉంటే సరిపోతుందా? లేక పిల్లల చదువు పట్ల మన సామాజిక ఆలోచనా విధానం మారాలా? చట్టం పుస్తకాల్లోంచి క్షేత్రస్థాయి వాస్తవంగా మారడానికి ఇంకా ఎలాంటి అడుగులు పడాలి అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. నిజంగా అదొక కీలకమైన ప్రశ్న.